సరే నేను చపాతీలు చేస్తాను. అవునండి, అదే కరెక్ట్ కదా. అరే ఏంటి పిండిలా కలిపావు? పెద్ద పులి కబడ్డీ. పెద్ద పులి రక్షించండి, కాపాడండి. కిట్టు అది పిల్లి. అవునా, నిజంగా పిల్లేనా? అచ్చం పులిలాగే ఉంది. అన్నయ్య, గాడ్ ప్రామిస్ భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి అనుకో. దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఆ కెయ్యలు మరి ఆర్తి గుర్తొస్తుందండి. ఆమెలో దొంగ చూపులు, ఆ కుళ్ళు చూపులు, అయ్యయ్యో నన్ను చూస్తున్నాయి. నా కళ్ళు పిల్లి కళ్ళు కావు. నేను దొంగ పిల్లని కాదు. ఆర్తి విళ్ళు కయ్యాలి మరిదానా. కిట్టు తమ్ముడు, నువ్వు నన్ను దొంగ పిల్లి అంటావా? ఇప్పుడు చూడు, ఇప్పుడు నీ భార్యని నేనెలా ఆట పట్టిస్తానో చూడు. అయ్యయ్యో గౌరక్క, మనం ఇంతవరకు ఒక్క టూత్ పేస్ట్ మాత్రమే అమ్మాం. వ్యాపారం ఇలా అస్సలు ఉండకూడదు కదా. ఈ కస్టమర్లకు ఏమైంది వాళ్ళ? ఒక్కరు కూడా రావడం లేదే. గుడ్ మార్నింగ్, నమస్కారం. ఆర్తి నువ్వు. మీనాక్షి, ఇప్పుడు ఈవిడ కూడా మన కస్టమరే. నమస్కారం ఆర్తి గారు. నమస్కారం. నమస్కారం గౌరీ. అరే, మీ ఇద్దరికి వాళ్ళు ఏమైంది? మీరు మీ భర్తలు చేసే పనులు చేస్తున్నారేంటి? అయ్యయ్యో, మా ఆయన మీదొట్టు నాకైతే మీనాక్షి గిట్టుగారిలా కనిపిస్తుంది. ఇక గౌరీ ఉమేష్ తమ్ముళ్లా కనిపిస్తుంది. మరి మీ భర్తల్ని ఎక్కడికి పంపించారు? మీరొచ్చారు ఇక్కడికి. ఓ ఆర్తి, నేనే మీనాక్షి దేవిని. ఇక మా గౌరక్కయ్యే. మేం మాలాగే ఉన్నా, మారలేదు. నీకేం కావాలో చెప్పు. అవునా, మరి నువ్వు దుకాణంలో ఏం చేస్తున్నావు? సరే గాని ఆర్తి, నువ్వేం కొనేందుకు వచ్చావో చెప్పు. అవి క్షణంలో తీసిచ్చేస్తాం కదా. నాకేం కావాలంటే నువ్వుల నూనె కావాలి. ఇప్పుడే ఇస్తానుండు. ఇది కాదు గౌరీ, నాకు కావలసింది 5 కిలోల పెద్ద క్యాను, తెలిసిందా? అదిగో అక్కడ పైన కనబడుతుంది కదా, అది కావాలా? దానికి సరిపడా డబ్బులు తెచ్చావా? తెచ్చాను గౌరీ, ఆ మాత్రం తెలీదా నాకు? అయ్యయ్యో, కోపం ఎందుకు కార్తీ, కాస్త ఆగు. అరే, చెక్క మీద కాలు పెట్టు. గౌరకి, ఇది స్టూల్ కాదు. నేను నెమ్మదిగా పెట్టు. ఇదిగో. ఇదేనా? అదే. అబ్బా, ఇది రావట్లేదే. ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దు. పప్పు ఎలా ఉందో చూస్తున్నాను. కిట్టు గారు నెంబర్ 1 క్వాలిటీ పప్పు వచ్చిందని చెప్పారు. ఆ పప్ప కాదని చూస్తున్నాను. నాకే తెలుసు. అవన్నీ తర్వాత చూసుకో. ముందు నువ్వుల నూనె కావాలన్నావు కదా, అది తీసుకెళ్ళు. అయ్యో 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 గౌరు. మీనాక్షి, ఆర్తితో తర్వాత మాట్లాడొచ్చు. స్టూల్ గట్టిగా పట్టుకో. పొరపాటైపోయింది. ఈ ఆర్తి పుణ్యవాన్ని ప్రాణం పోయేలా ఉంది. అమ్మా, అరే ఎందుకు ఇలా చేస్తారు మీరిద్దరు? ఇలాగేనా మీ ఇద్దరు వ్యాపారం చేసే పద్ధతి? అయ్యో కాదండి, అది కాలు ఎలా జరిగిందో అర్థం కావడం లేదండి. అందుకే పర్వాలేదు, నేను మీకోసం మరో డబ్బా తీసిస్తానండి. వద్దొద్దు, ఇక్కడే ఉండని. మళ్ళీ డబ్బా పడేస్తారు. ఈ వ్యాపారం చేయటం మీ ఇద్దరి వల్ల అస్సలు కాదు. మా ఆయన మీద ఒట్టు.
అయ్యయ్యో, ఎంత చిందరవందరగా చేశారు ఈ దుకాణాన్ని. పప్పు మిరపకాయలు పిండి అంతా కలిపేసి చిందరవందర చేశారు. కాస్తైనా దుకాణాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు కదా. కొంపదీసి ఎలుకల్లాంటివి లేవు కదా ఇక్కడ? అబ్బే లేవు లేవు లేవు, లేవు. దుర్గమ్మ తల్లి, నాకు అనుమానంగా ఉంది. ఇక్కడ దుకాణంలో వంట సరుకులు తిన్నాకేనేమో మా ఆయనకి జబ్బు చేసింది. అందరికి చెప్పేస్తాను. అరే, ఏమయ్యో, తాళి కట్టిన మొగుడా, త్వరగా రా. గౌరక్కయ్య, ఈ ఆర్తిని వెంటనే ఆపాలి, లేదంటే తను మన దుకాణ పరువు మొత్తం తీసి పారేస్తుంది. ఏ ఆర్తి, కాస్త విను. ఎందుకు? ఏం వినాలి? ఆర్తి, ఆర్తి గారు చెప్పేది వినండి. మీ ఆయన మీ దొట్టు. ఆర్తి గారు, ఆ ఏమన్నావు నువ్వు? నోటుతోనే అన్నాము ఆర్తి గారు. ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే మమ్మల్ని క్షమించండి. అవునండి, అవును. సారీ అండి, సారీ. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. మీకు ఇప్పుడు ఏది కావాలో చెప్పండి, క్షణాల్లో తీసేస్తాను. ఆ నూనె డబ్బా అయితే ఇప్పుడు తీసుకొస్తాను. గౌరక్కది. వద్దొద్దు, నాకు చిన్న ప్యాకెట్ ఇవ్వు చాలు, పెద్దదొద్దు. ఇంకేమైనా కావాలా? డబ్బులిచ్చి వెళ్ళండి. లెక్క చెప్పండి, ఎంతైంది? ముందది రాయ్. 35 రూపాయలు. క్రీమ్. అరే ఉమేష్ గారు మా దగ్గర రేటు మీద 10 రూపాయలు తగ్గించి తీసుకుంటాడు. 35 కాదు, 25 రూపాయలు. 25 రాయ్. 25. అది గౌరక్కయ్య, ఆ టూత్ పేస్ట్ 81. కాదు కాదు, 48. 48. 48. అమ్మో, వీళ్ళు సరిగ్గా లెక్కలేస్తే నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారో ఏమో. అదంతా ఎందుకులే, మొత్తం మీద లెక్క ఎంత అయిందో చెప్పండి. అన్ని కొత్త నోట్లే ఇస్తున్నాను. ఇందులో 5 కలిపితే 313. 13 అనే అంకె అపశకనం గౌరీ, తీసేయి. ఇదిగో 300 రూపాయలు తీసుకో, లెక్క అయిపోయింది. అరే తాళి కట్టను మొగుడా. అమ్మా, భగవంతుడు దయ వల్ల ఈ ప్రమాదం తప్పిపోయింది. అయ్యి బాబాయ్, గౌరక్క, ఇలాంటి కస్టమర్లు ఓ 4 మన షాప్కి వస్తే చాలు, నేను పిచ్చి ఆసుపత్రిలో చేరిపోవాల్సిందే. ఆర్తి వెళ్ళిపోయింది కదా, ముందు లెక్క చూడు ఎంతైంది. గౌరక్క, అది ఆ ఫేస్ క్రీమ్ 2 తీసుకెళ్ళింది. 2 తీసుకెళ్ళింది. అరే, ఇందులో 1 రాశాను. ఇంకా ఆ టూత్ పేస్ట్లు కూడా 2 తీసుకెళ్ళింది. అయ్యో, ఆ టూత్ పేస్ట్ కూడా 1 రాశానక్క. మొత్తం లెక్క ఎంతైందో చూడు. 635. 635 రూపాయలా? కానీ ఆర్తి ఇచ్చింది కేవలం 300 రూపాయలు. మోసగత్తే, తప్పు చేసావే. అయ్యయ్యో, నేను కిట్టు గారికి ఇప్పుడు నా మొహం ఎలా చూపించను? నేను మా వారికి ఏం జవాబు చెప్పాలి? రే ఆది, నీ పని అయిపోయింది. ఇంత దుమ్ము పట్టింది, దీన్నెవరు శుభ్రం చేస్తారు? బాబు ఆది, కోడలు ప్రియ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇల్లంతా అద్దాలా మెరిసిపోతుంది. నువ్వు కూడా అలానే ఇల్లంతా శుభ్రం చేయాలి. అర్థమైందా నీకు? సరే, త్వరగా కానివ్వు. ఓకే బాసెస్. ఇక్కడ శుభ్రం చేయి. చూడు ఎంత దుమ్ము పట్టిందో. అది బాబు, పరుగు పోయేట్లుంది, త్వరగా క్లీన్ చేయాలి. అత్తయ్య గారు, అసలు ఏం జరుగుతుంది? అరే కౌసల్య, నువ్వెందుకంత కంగారు పడతావు? అంతా మంచే జరుగుతుంది. అత్తయ్య గారు, నా భయం వీణ గురించో నా గురించో కాదు. నేనెందుకు కంగారు పడుతున్నానంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏం తింటారని. రాగానే ఏదో ఒకటి కావాలంటారు. భోజనం సంగతి పక్కన పెట్టండి, వంట మొదలు పెట్టిన చప్పుడు కూడా రావడం లేదు. బహుశా నీ పిల్లలిద్దరూ చడీ చప్పుడు లేని విదేశీ వంటలు చేస్తున్నారేమో. అంతా అయోమయం. వాళ్ళొచ్చేశారు. ఈరోజు తినడానికి ఏం చేశారు? మాకు బాగా ఆకలిస్తుంది. త్వరగా ఏదైనా పెట్టండి. ముందు మీరో పని చేయండి, గదిలోకెళ్ళి బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని రండి. అన్నీ సిద్ధంగా ఉంటాయి.
ఇప్పుడేం చేద్దాం అత్తయ్య గారు? ఇప్పుడు నువ్వు ఓ పని చెయ్యి, వాళ్లకు పళ్ళు కోసి తినిపించు. పిల్లలు సంతోషంగా తింటారు. ఈ లోపు వంట అయిపోతుంది. అది సరే అత్తయ్య గారు. ఈ రోజు ఆ భగవంతుడే కాపాడాలి. ఇంట్లో వంటలు కావడం లేదు, అక్కడ షాప్ లో మీనాక్షి గౌరీ సంగతి ఎలా ఉందో ఏంటో. ముందు ఆ, ఇస్తే. మేడం, ఎంతసేపు అయింది వచ్చి? ఇస్తున్నానండి, ఒక్క ఇవ్వండి నిమిషం. మేడం, మేడం, చాలా సేపు అయింది. తీసుకోండి, ఇప్పుడే ఇస్తానండి, ఆగండి. అరే మేడం, కొంచెం చూడండి. ఇదిగోండి మీ సామాన్లు మొత్తం 540. కిలో ఉప్పు 540 రూపాయలా? ఏ దేశం నుంచి తెప్పించారేంటి? ఓయ్ గమ్మత్తుగా మాట్లాడతారేంటి? ఏ దేశం నుంచి తెప్పిస్తా? ఓయ్ 1 కిలో ఉప్పుతో పాటు 1 కిలో ఎర్ర మిర్చి పౌడర్, పసుపు ప్యాకెట్, అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఇచ్చాను. మిగతా సామాన్లన్నీ కలిపి. ఇవన్నీ నాకొద్దు, నాకు ఉప్పిస్తే చాలు. అరే తల్లి, అవి నాయి. మీనాక్షి, ఆ, అయ్యయ్యో సారీ అండి, పొరపాటు జరిగింది. ఇదిగో తీసుకోండి. కాసేపు ఓపిక పట్టండి, అందరికి ఇచ్చేస్తాం. ఇదిగో అన్నయ్య గారు, మీ ఉప్పు ప్యాకెట్ 14 రూపాయలు. ఆలస్యమైనందుకు క్షమించండి. మీరే నన్ను క్షమించండి, నాకేం వద్దు. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు కదండి. అయ్యో క్షమించండి. గౌరక, వాడు సామాన్లకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళాడు. అవును, వాడు సామాన్లకి డబ్బులు ఇవ్వనే లేదు. 540 రూపాయలు. అతను కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడా? ఇవ్వలేదక్క. అయ్యో, పెద్దవాళ్ళు సరిగ్గానే చెప్పారు. గుర్రం పని గుర్రమే చెయ్యాలి, గాడిద పని గాడిదే చెయ్యాలి అని. కిట్టు, మనం కిచెన్ ఎలా చేసామో చూడు. అది సరే అన్నయ్య గారు, ముందు మీరు ఈ టోపీ పెట్టుకోండి. వద్దులే, పడాయి. దుకాణంలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో. క్యారెట్ తిను. అరే, పని మొదలు పెట్టక ముందే బ్రేక్ పడింది. ఎవరై ఉంటారు? హలో హలో లవ్లీ, నేను శివాజీని మాట్లాడుతున్నా. శివాజీ బావా, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే, నేను బాగున్నాను. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. మీ ఇద్దరిని చాలా మిస్ అవుతున్నాం. మీరిద్దరు ఎప్పుడొస్తున్నారు? సిమ్రాన్ ఎలా ఉంది? సిమ్రన్ కూడా బానే ఉంది. నేను మీకు ఈ విషయం చెప్పడానికే ఇప్పుడు ఫోన్ చేశాను. మా మిషన్ కంప్లీట్ అయింది. మేము ఈ హోలీకి ఇంట్లోనే ఉంటాం. నిజంగా హోలీకి వచ్చేస్తారా? ఇది చాలా మంచి న్యూస్. ఇంట్లో అందరూ సంతోషపడతారు. అందరికన్నా అత్తయ్య ఎక్కువ సంతోషపడతారు. నేను వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. లవ్లీ, నాకు ఇంకేదో ఫోన్ వస్తున్నట్టుగా ఉంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. అలాగే బావా, బాయ్. నేను వెంటనే వెళ్ళి ఈ న్యూస్ అత్తయ్య గారికి చెప్తాను. కానీ వద్దు, ముందు ఈ పని కంప్లీట్ చేస్తాను, తర్వాత విషయం చెప్తాను. లేదంటే ఆలస్యం అయిపోతుంది. శివబావ వస్తున్నారు. అలాగే అలాగే సార్, ఉంటాను సార్. ఇప్పుడే సమాచారం వచ్చింది. వాళ్ళు మళ్ళీ మన వాళ్ళ మీద అటాక్ చేశారంట. ఏంటి, ఎంతమంది ఉన్నారు? 10-15 మంది ఉన్నారట. ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. మనం ఇరుక్కుపోయాం సార్. మరి ఇన్స్పెక్టర్ సిమ్రాన్? సిమ్రాన్ మేడం కొంతమంది కానిస్టేబుల్స్ తో కలిసి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, సిమ్రాన్ అసలు ఎందుకు అలా చేసింది? చూడు, నువ్వు వెంటనే ఫోర్స్ రెడీ చేసి అక్కడికి తీసుకొనిరా. మనం ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి త్వరగా చూడు. Yes, sir. నేను హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఇంకొంతమందిని పంపించమంటాను. హలో, నేను ఇన్స్పెక్టర్ శివాజీని మాట్లాడుతున్నాను. నాకు వెంటనే ఇంకొంతమంది ఫోర్స్ కావాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. హాయ్, నేను అర్జెంట్ గా మా కార్ సర్వీసింగ్ ఇవ్వాలి. దీని డోర్ కరెక్ట్ గా క్లోజ్ అవ్వట్లేదు. మీరు పొరపాటు పడుతున్నారండి. నేను మెకానిక్ ని కాదు. ఐఎమ్ సో సారీ. ఇక్కడ మెకానిక్ ఎవరు? రాజేష్, మేడం సంగతి చూడు. అలాగే సార్. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి? ఈ రైట్ డోర్ సరిగా క్లోజ్ అవ్వట్లేదు. అలాగే లెఫ్ట్ వీల్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడే చూస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సారీ. యాక్చువల్లీ దీని లెఫ్ట్ డోర్ అలాగే రైట్ వీల్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఒకసారి చెక్ చేయండి. సరే మేడం. లేదు, నేను ముందు చెప్పిందే కరెక్ట్. దీని రైట్ సైడ్ డోర్ బ్యాక్ ది క్లోజ్ అవ్వట్లేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వీల్ లో ప్రాబ్లం ఉంది. అలాగే మేడం. బ్యాక్ సైడ్
రైట్ డోర్, అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వీల్. మేడం మీరు ఒక పని చేయండి, తమరు ముందు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ప్రాబ్లం ఏంటో మీకు గుర్తొచ్చిన తర్వాత అప్పుడు నన్ను పిలిచి నాకు చెప్దురు కానీ నేను చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. వచ్చేసావా? నేను నీ కోసమని ఈ తలుపు తీసి కూర్చున్నాను. అవునా, నేను బ్యాంక్ నుంచి. ట్యాంక్ నుంచా? అరే ట్యాంక్ నిండా నీళ్లున్నాయి. నడు త్వరగా ఇల్లంతా కడుగు. ఇల్లు మురికిగా ఉంటే మా కోడలొచ్చి నా మీద చెట్పాట్లాడుతుంది. పని కాని. అరే మీరు పొరపడుతున్నారు, నేను పని మనిషిని కాదు. అయ్యో భగవంతుడా, ఈవిడికి చెవుడున్నట్టుంది. ఈవిడికి అర్థమయ్యేలా ఎలా చెప్పను? ఏమండి నమ్మా. ఏమండి ఏమండి, ఏంటి? మీ చెవి మిషన్ కింద పడిపోయింది. పడిపోయిందా? లేదే, ఇక్కడేమి పడిపోలేదే. ఓరి భగవంతుడా. అరే తల బాదుకుంటావెందుకు? అదిగో అక్కడ బకెట్లో నీళ్లున్నాయి. ఇల్లు తుడిచే గుడ్డ కూడా అక్కడే ఉంది. వెళ్ళు, అక్కడ అన్ని శుభ్రం చేయి. తప్పదు, ఈ పేపర్ మీద సైన్ చేయించాలంటే నేను పని మనిషి అవతారం ఎత్తాల్సిందే. అది నీ గది శుభ్రం అయింది, పెద్దన్నయ్య వాళ్ళ గది అయిపోయింది, కిట్టునయ్య గది శుభ్రం అయిపోయింది, అంటే నీ పని ఫినిష్ అయిపోయింది. కార్తీక్ ఇట్రా. ఏంటాది అన్నయ్య, ఎందుకు అరుస్తున్నావు? ఏంటా నేను ఇక్కడ చస్తూ బతుకుతూ పనిచేస్తుంటే నువ్వంతా ఇక్కడ పాడు చేస్తున్నావు? నేనేం చేశాను? పిల్లలందరినీ ఆపండొచ్చు కదా. ఎక్కడున్నారు పిల్లలు? ఇదిగో చూడు, ఇక్కడున్నారు. అరే అరే ఈ పిల్లలు ఎప్పుడొచ్చారు? నాకేమాత్రం తెలీదు. నేను పైన యాపిల్ తింటున్నాను. ఈ పిల్లలు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో నాకు ఏమాత్రం తెలీదు. కానీ నా రక్తాన్ని చెమటలా మార్చి ఎంతో సేపటి నుండి ఇదంతా శుభ్రం చేసి సర్దాను. వీళ్ళొచ్చి వీళ్ళకి 2 తగిలిస్తాను. కంట్రోల్ అన్నయ్య, కంట్రోల్. యూనో మన ఈ కౌశిక్ నివాసంలో ఇలాంటి పదాలు వాడడం నిషేధం. షటప్, నాకది తెలుసు. కానీ నాకు ఉదయం నుంచి ఆకలిస్తుంది. ఇంతవరకు నేనేం తినలేదు. నేను వెంటనే జ్యూస్ తాగాలి. అన్నయ్య జ్యూస్ నేను మీకు తెచ్చి ఇవ్వలేను. సరే తెచ్చి ఇవ్వలేవు కదా, కనీసం ఈ గదినైనా శుభ్రం చేస్తావా? ఇక లోపలికి వెళ్ళి గదినంతా శుభ్రం చేయి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. గాట్ ఇట్? వెళ్ళు. అన్నట్టు జ్యూస్ తెచ్చివ్వకపోతే నష్టమే ఉంది. యాపిల్ తినిపించగలవు కదా. అన్నయ్య యాపిల్ కూడా తీసేసుకున్నాడే. నీ బ్యాండ్ మోగనుంది బాబు కార్తీక్. ఈ పిల్లలు ఎలా వాయిస్తారో చూడు. మేడం కొంచెం ఆ టూల్ ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? నువ్వే కదా మెకానిక్ వి, నువ్వే తీసుకో. మేడం తొందరగా పని అవ్వాల్సింది మీకు, నాకేంటి చెప్పండి. ఓకే ఓకే తెస్తాను. అది కాదు మేడం, పక్కది పక్కది. అదే అదే. ఇదిగో.